హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పౌర్ణమి పూజ ఏ విధంగా చేసుకున్నానో తెలియజేస్తానండి. ముందుగా నేనైతే చతుర్దశి రోజున శివాలయంలో పిండి దీపాలు వెలిగించాను. మనం ముందు ఎక్కడైతే దీపాలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని వాటర్తో కడిగి బియ్యం పిండితో ముగ్గు వేసి మనం దీపాలు పెట్టాలండి. నేను పిండి దీపాలు 33 చేసుకొని వెళ్ళాను. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. తర్వాత స్వస్తిక్ లాగా డిజైన్ వేసి పిండి దీపాలను అమర్చి నేను మా పిల్లలైతే దీపాలు వెలిగించామండి. తాంబూలం సమర్పించుకొని బిల్వాష్టకం చదువుకొని తర్వాత శివకేశవులను దర్శించుకొని ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి. ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకులతో అలంకరించుకొని తులసి కోట దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని ఉసిరి దీపాలు పెట్టి 365 వత్తులను వెలిగించుకున్నాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చాను. ఇంట్లో పూజ అయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము. అది నరసింహస్వామి టెంపుల్. అక్కడ నరసింహస్వామి స్వయంగా వెలిసాడంట. దాంట్లో ఇంకా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. వినాయకుడి గుడి, శివాలయం, సీతారాముల గుడి ఇలా చాలా ఉన్నాయి. మేము శివాలయంలో దీపాలు వెలిగించాం. మన ఇంటి యజమానితో దీపాలు వెలిగించాలి కాబట్టి నేను మా ఆయన కలిసి దీపాలు వెలిగించాము. ఇక నరసింహస్వామి టెంపుల్, అక్కడ మేము బ్రాహ్మణునికి సాలగ్రామం దానం ఇచ్చాము. ఒక ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో సాలగ్రామం, దీపం, దక్షిణ తాంబూలాలు పెట్టి బ్రాహ్మణునికి దానం ఇచ్చాము. సాలగ్రామం దానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుందని నేను విన్నాను. అందుకే ఈసారి కష్టమైనా తెప్పించి నేను మా ఆయన కలిసి దానం ఇచ్చాము. गोत्रः कौंडिन्यगोत्रः प्रवीणगौडनाम्यः संध्यानाम्नीं शरण्यानाम्नीं खण्डितानाम्नीं पाण्डुनामधेयस्य ललितानामधेयस्य सह कुटुम्बानां मम गृहखण्डितौ सर्वजनानां सम्पूर्ण देह आरोग्यताय प्राप्त्यर्थं मम यजमानस्य आयुष्याभिवृद्ध्यर्थं कारवती एवं नारसिंहस्वामी परमेश्वर अनुग्रत द्वारा मम यजमानस्य एतत् क्षणपर्यन्तं मम यजमानस्यानां सङ्कल्पित एतत् क्षणपर्यन्तं अज्ञातादि कृत सकल कामदोष प्रायश्चित्त द्वारा अक्षय पुण्यफलादि प्राप्त्यर्थम् एवं कार्तीकमास पौर्णमी शुभ दिवसे इष्टस्वरूपाणां ब्राह्मणानां सालग्राम सहित कार्तीक दीपदानं तुभ्यमहं सम्प्रदते नमः एवं यजमानस्य आयुष्यावृद्ध्यर्थं कार्तीक दीपदानं तुभ्यमहं सालग्रामदानं तुभ्यमहं सम्प्रदते नमः. ఈ మాసంలో ఏ దానం చేసినా మంచిదే. ఇక బ్రాహ్మణునికి దానం ఇవ్వడంతో మా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఇదండి మా కార్తీక పౌర్ణమి పూజ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.